నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రధానంగా ఇవాళ సమాజంలో ఒక మార్పు మొదలైంది. చాలా మందిలో కూడా యువకుల నుంచి వృద్ధుల వరకు కూడా అందరిలో కూడా ఒక మార్పు మొదలైంది. సేవాతత్వం పెరుగుతోంది, మానవత్వం పెరిగింది. ఇట్లాంటి సందర్భాల్లోనే ఇప్పటికే ఏదైనా వార్షికోత్సవాలు కానీ, వివాహ వార్షికోత్సవాలు కానీ, పుట్టినరోజు వేడుకలప్పుడు కూడా అనేక మంది అనేక రీతుల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ వాటన్నిటికీ భిన్నంగా చాలా మంది ఇవాళ చాలా రకాలుగా కొత్తగా ఆలోచిస్తూ ముందుకెళ్తున్నారు. చాలా మంది తమ పుట్టినరోజు వేడుకలకు కానీ, లేకుంటే కొంత మ్యారేజ్ యానివర్సరీలకు కానీ, వృద్ధాప్య దానికి సంబంధించినటువంటి హోమ్స్కి వెళ్ళటం, మరోవైపు కొంత అనాథాశ్రమాలకు వెళ్ళి కూడా కొంత అన్నదానం చేస్తూ ఇట్లా కొంత డిఫరెంట్గా వెళ్తుంటారు. కొంతమంది దాన ధర్మాల మీద డిపెండ్ అవుతూ ఉంటారు. కానీ వాస్తవానికి కూడా సేవా తత్పరత పెరగాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ప్రతి ఒక్క మానవుల్లో ఉంటుంది. ఖచ్చితంగా సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే చేతిలో డబ్బు ఎంత ఉంటే కూడా చాలు, వాటిని ఖచ్చితంగా కూడా దుబారా ఖర్చు చేయాలని కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటిది అది ఖచ్చితంగా కరెక్ట్ కాదని చెప్పుకోవాలి. అలాంటిదే అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తూ ఒక కొత్త ఆలోచన తెరలేపింది ఒక యువ దంపతులు. ఆ గ్రామంలో జన్మించినటువంటి ప్రతి ఆడపిల్లలకు కూడా సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచి డబ్బులు పొదుపు చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు వాస్తవానికి కూడా. సో ఇక వివరాలు ఒకసారి చూస్తే కనుక నిజామాబాద్ జిల్లాలో తాడ్వాయి మండలంలో ఎండ్రియాల్ గ్రామానికి చెందినటువంటి రెడ్డి గారు తిరుపతి రెడ్డి భార్యగా ఉన్నటువంటి శ్రావణ లక్ష్మి దంపతులు 10వ వివాహ వార్షికోత్సవ వేడుకలకు సంబంధించి అందరిలా కాకుండా వినూత్నంగా కొంత సెలబ్రేట్ చేసుకోవాలని కూడా ఆ దంపతులు ఆలోచించారు. ఇందులో భాగంగానే వారు పెరిగినటువంటి ఎండ్రియాల్ గ్రామంలో ఈ జనవరి మాసం నుంచి కూడా ఖచ్చితంగా జన్మించినటువంటి ప్రతి ఆడపిల్లకు కూడా సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచి 2,000 రూపాయలు వారి పేరున డిపాజిట్ చేసి ఆదర్శంగా అందరికీ నిలుస్తూ ఉన్నారు. ఇవాళ ఆడపిల్లలు అంటేనే కొంత ఒక రకమైనటువంటి చిన్నచూపు ఉంటుంది. వాళ్ళు పురుట్లోనే చంపేసే ఇంకా అబార్షన్స్ చేసుకుంటూ అట్లా వెళ్తున్నటువంటి క్రమంలో వాళ్ళలో కొంత సెల్ఫ్ సస్టైనిటీ పెంచేలాగా, మరోవైపు ఆడపిల్లలు పుడితే భారంగా భావించే వాళ్ళు ఈ సమాజంలో ఇంకా ఉన్నప్పటికీ సో అట్లాంటి వాళ్ళకి కూడా కొంత చెంపపెట్టులాగా ఇలాంటి ఆలోచనలు ఖచ్చితంగా కొంత తెర మీద తీసుకొస్తున్నారు. ఆడపిల్ల ఉన్నత చదువులకు ఖచ్చితంగా పెళ్లిళ్ళకు కూడా ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా పుట్టినప్పటి నుంచి కూడా సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచి ఖచ్చితంగా పొదుపు చేయాలనే ఒక లక్ష్యంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి ఈ చిరు ప్రయత్నం చేసినట్టుగా కూడా వారు చెప్తున్నారు. సో ఇవాళ ఖచ్చితంగా రెడ్డి గారు తిరుపతి రెడ్డి ఎవరైతే ఈ వినూత్న ఐడియాతో ముందుకు వస్తారో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎండ్రియాల్ గ్రామంలో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ కూడా 2,000 రూపాయలు వాళ్ళ ఖాతా తెరిచి వాళ్ళకి డిపాజిట్ చేస్తున్నటువంటి వ్యవహారం పెద్ద ఎత్తున ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా మంది యువతకు ఆదర్శంగా నిలుస్తారు ఈ యువ దంపతులు. పెద్ద ఎత్తున ఇవాళ అందరూ కూడా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఖచ్చితంగా వీళ్ళ గురించి వాళ్ళ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు డబ్బులు సహజంగా చాలా మందికి ఉంటాయి, కానీ వాటిని సద్వినియోగం చేసే అవకాశం ఎవరికి ఉండదు. మరోవైపు దాన ధర్మాలన్నా లేకుంటే చెయ్యెత్తి దానం చేయాలంటే కూడా చాలా మందికి చెయ్యి రానటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళ కోసం కొంత వినూత్నంగా ఆలోచించినటువంటి ఈ యువ దంపతులు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా ఆ గ్రామంలో పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ 2,000 తోటి వాళ్ళ జీవితాంతం వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా కూడా కొంత చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఖచ్చితంగా ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని యువ దంపతులు చేసినటువంటి వినూత్న ఐడియాని ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకొని చాలా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో. అది కేవలం ఎండ్రియాల్ గ్రామంకే ముడిపడకుండా ఆ గ్రామాన్ని కాకుండా ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ, లేకుంటే జిల్లా వాసులు కానీ, లేకుంటే తెలంగాణ ఇట్లా ఆంధ్ర దేశం ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ ఖచ్చితంగా ఇట్లాంటి ఐడియాలని అందరూ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది. మొత్తం ప్రభుత్వం మీదే భారం వేయకుండా తమకు తోచినటువంటి సాయం ఖచ్చితంగా అందరూ కూడా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఖచ్చితంగా కూడా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి యువ దంపతులకు నిజంగా #యూ తరఫున శభాష్ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #యూ.